గారికి కూడా నేను వందలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్ పండుగ సందర్భమున క్యాథలిక్స్, ఇటు క్రిస్టియన్స్, సిఎస్ఐ, లూథరన్స్, సాల్వేషన్ ఆర్మీ అందరం చాలా బిజీగా ఉన్నాం. కానీ అటువంటి సందర్భంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నారు. ప్రభు వాక్కును బోధించడానికి క్రీస్తు ప్రభు మరియా యోసేపుల కానుక మనందరికీ. నాన్న నువ్వు సైడ్కి పెట్టుకుంటే వాళ్ళు నా గురించి ప్రభువుని తండ్రి దేవుడు, మరియ తల్లి, యోసేపులు కానుకగా మనకిచ్చారు. అది ఎలాంటి కానుక అంటే ఆత్మీయ కానుక. దైవ కుమారుడై మనకు మన మధ్యలో జన్మించడం అనేది ఆ గొప్పైన కానుక. అదే కానుకను ఆలోచించుకొని క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కానుకలు వాళ్ళ తోచిన రీతిలో పంచుతూ వస్తున్నారు. మన నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి పనిలాగా యేసు ప్రభు ఎలాంటి కానుక అంటే మానవంతో సంబంధం పెంచుకొని ఆ సంబంధ బాంధవ్యంతో మనల్ని ఆ భగవంతుని వైపు నడిపించడం. ఎందుకంటే తండ్రి దేవుడు ఏమన్నారు, సమస్తాన్ని సృష్టించిన తర్వాత తన పోలికలో మానవుని సృష్టించుకోవాలనుకున్నాడు. ఆ మానవుడికి దేవుడిచ్చిన గౌరవము చాలా గొప్పైన గౌరవము, ఓ స్థాయి పెంచిచ్చాడు. బాబు, నా సృష్టిని నీవు సమపాళ్ళలో నడిపించు, నా సృష్టికి నీవు బాధ్యుడిగా నీ కర్తవ్యాన్ని పోషించు. ఫ్యాన్ కట్టేయమ్మా. ఆ విధంగా చెప్పినప్పుడు మానవుడు ఆ మహోన్నతమైన స్థానాన్ని కోల్పోవటమే క్రీస్తు ప్రభు రావటానికి అవకాశం. క్రీస్తు ప్రభువే కనుక రాకపోతే, లేదా తొలి ఆదాముడు తప్పు చేయకపోతే మనం ఇలాంటి రక్షణ ప్రణాళికలు పాల్గొనడం కాదు. అందుకే యోసేపుకి, మరియ తల్లికి దేవుడు సందేశాన్ని పంపిస్తున్నాడు. అమ్మా, నా వాక్కును నువ్వు స్వీకరించి ఆ వాక్కుకు నువ్వు గర్భం దాల్చాలి పవిత్రాత్మ ప్రేరేపణతో. యోసేపును పిలిపించి, నాకు తెలుసు నువ్వు నీతిమంతుడివి, న్యాయవంతుడివి, కష్టజీవి, ప్రార్థనాపరుడివి, ఈ సమాజములో వివాహము కాకుండా పెద్దగా ఉన్నటువంటి వయసులో నీకు చక్కని బాధ్యత ఇస్తున్నాను. దైవిక బాధ్యత, దాన్ని నువ్వు పోషించాలని, ఆ పుట్టబోయే బిడ్డకు యేసు పేరు పెట్టాలని, ఆ యేసు మానవ రక్షణకై ఆయన ఎన్నో శ్రమలు అనుభవిస్తాడని ఈ వార్త తెలియగానే వాళ్ళకు కూడా భయం వేసింది. ఇంత పెద్ద బాధ్యత మేము ఎలా పోషించాలి అని. కానీ దేవుడు వారిని ఆ విధంగా వాడుకొని యేసుప్రభు మనం కనుగించి, ఆ యేసుప్రభు వచ్చిన బోధల్లో మొట్టమొదటిది, మీ బాధల్ని నేను భరిస్తాను, మీ అవమానాల్ని నేను భరిస్తాను, మీ కష్టాల్లో సమస్యల్లో పరిష్కారం నేనై ఉంటాను. మీరు చేయవలసింది విశ్వాసము కలిగి, విశ్వసనీయత కలిగి మీరు జీవించాలి. అంతేకాకుండా ఒకరి మధ్యలో ఒకరు మంచి బాంధవ్య సంబంధాలు పెంచుకోవాలి. అంతేకాకుండా మీరు సహనం కలిగి జీవించాలి, మీరు వినయత్వం కలిగి జీవించాలి, మీరు ప్రార్థనాపరులై జీవించాలి. అప్పుడు నా శాంతి మీ ఇంట ఉంటుంది అని దేవుడు యేసుప్రభు మనకు బోధిస్తూ వచ్చాడు. అదే రీతిగా మనం కూడా ఏం చేయాలంటే, ఈ వాక్కులు విన్నప్పుడు మరియ తల్లి మనసులో పెట్టుకొని ప్రార్థించాలి. మరియ తల్లి పళ్ళెత్తి మాట అనకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇచ్చిన వాక్కును స్వీకరించింది, వాక్కును ధ్యానించింది, మనసులో పదిలపరుచుకున్నది, మౌనంగా దేవుని ప్రణాళిక నెరవేరుస్తూ వచ్చింది. అదే క్రైస్తవ సమాజం చేయాల్సినటువంటి పని. శాంతి స్థాపకులు ధన్యులు, దీనాత్ములు ధన్యులు. ఎంత చక్కగా అష్టభాగ్యాల్లో మత్తయి సువార్తలో యేసుప్రభు బోధిస్తూ వచ్చినారు. కనుక ఈ రోజున ఈ చిన్న చిన్న కార్యాలని మనం తీసుకున్నప్పుడు దేవుడు అధికంగా మనం దీవిస్తాడు. ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్తలు వారి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు పూర్వ నిబంధనలో. కానీ దేవుడిచ్చిన గొప్ప వరం ద్వారా అన్నారు, అమ్మా విధవరాలతో, నీ ముంతలో నూనె తరిగిపోదు.
చక్కని మాటలు కదా. దేవుడు ఆ విధంగా బోధిస్తూ వస్తున్నప్పుడు ఆ మాట విన్న వాళ్ళే ఫలితాన్ని ఇచ్చారు. మరి మనం కూడా విని ఆ వాక్కులో ఎదిగి వాక్కు ఫలాల్ని పంచే వ్యక్తులుగా తయారు కావాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కళ్ళు మూసుకొని ప్రార్థనలో మమేకమవుదాం. పరిశుద్ధుడవు కృపా సత్య సంపుడమైన మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దయగల మా తండ్రి, ఈరోజు మమ్మల్ని ఈ గృహానికి పిలిపించి ఈ గృహంలో జరిగే ఈ చిన్ని కార్యక్రమంలో మీరు అధ్యక్షత వహించి అటు ఆ కుటుంబాన్ని వారి బిడ్డల్ని మీరు దీవించండి. ఈ గృహం చుట్టూ ఆ బిడ్డల చుట్టూ మీ దూతను కావులుగా ఉంచండి. మరి ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి ఈ బిడ్డల్లో కూడా ఆనందాన్ని నెలకొల్పి క్రిస్మస్ వేడుకలు ఘనంగా వారు జరుపుకోవడానికి, ఆదర్శంగా జీవితం జీవించడానికి వలసిన శక్తిని భక్తిని వారికి అనుగ్రహించమని మరియ తల్లి ప్రాంతం జోడించి మీకు అర్పిస్తున్నాము తండ్రి. బాగాలేదు అయినా కూడా మరి ఎవరు పిలిచినా కాదనరు. మరి చిన్న ప్రోగ్రాం అయినప్పటికీ కూడా తండ్రి గారు మరి చేసి చక్కని ప్రసంగం చేసి ఉన్నారు. మనకి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. మరి వారికి మనందరి తరపున అలాగే ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన టోకూరి నాగేశ్వరరావు గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీ గారు, అలాగే టోకూరి స్వరూపరాణి గారికి, వారి కుటుంబానికి మన పీఠాధిపతుల తరపున, గురువుల తరపున, మరి మనందరి తరపున వారికి అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. అలా మన తండ్రి గారు ఇక్కడ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మేలాడ్. ఇప్పుడు మన పీఠాధిపతులు మరి వస్త్రాలు అక్కడ ఉన్నాయి. మరి వాటిని మరి బొకే ఇస్తారు మన రాణి గారు. అశోక్ నగర్ విచారణకర్తలు మరి ప్రాంతంలో పెనకడిమి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. వారు కూడా మరి కుటుంబీకులు ఇది పొందుతారు అక్కడ. మరి వారందరూ డైరెక్టర్ గారు, ఫాదర్ గారు కనుక మరి ఫాదర్ చిన్ను గారు కూడా, పోలిశెట్టి చిన్ను ఫాదర్ గారు, వారిని కూడా మరి నాగేశ్వరరావు గారు సన్మానిస్తూ ఉన్నారు కుటుంబీకులు. ఈ బిడ్డలు ఈ వస్త్రాలు స్వీకరిస్తుండగా వారి కుటుంబంలో ఆనందాన్ని నెలకొల్పండి. ఈ కుటుంబాన్ని ఐశ్వర్యంతో దీవించమని, వీరి చుట్టూ వీరి గృహాల చుట్టూ మీ దూతను కావులుగా ఉంచి కాచి కాపాడమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వశక్తి పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ వస్త్రాలని దేవుడు దీవించి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగా. రైట్, థ్యాంక్ యూ.
నమస్కారం తల్లి. మీరు మా ఇంటికి పాతవారు, మా కుటుంబంలో సభ్యులు కూడా మీరు గత 15 సంవత్సరాలు పైబడి. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మా విజ్ఞప్తిని మన్నించి తండ్రి గారు డాక్టర్ జయరావు పొలిమేర గారు ఎంత బిజీగా ఉన్నా కూడా, యాక్చువల్గా ఈ నెలలో వారు గురువులు కూడా అత్యంత బిజీగా గడిపేటువంటి నెల ఇది. అయినా కూడా ఒక పావు గంట కేటాయించండి తండ్రి గారని నా సతీమణి అడిగినప్పుడు, తండ్రి గారు, ఎందుకంటే నేను గత 2 రోజులుగా భీమవరం ఉండడం వల్ల నా సతీమణి తండ్రి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చి మీరు నిజంగా మీరు దీవించబడిన వాళ్ళు. ఎందుకు నిజంగా మీరు ఈ క్రిస్మస్ పండుగ నాడు మీరు యేసుక్రీస్తు ఆశీస్సులు మీరు ప్రత్యక్షంగా పొందినట్టుగా నేనైతే అనుకుంటున్నా తండ్రి గారి ద్వారా. సో ఈ కార్యక్రమానికి తండ్రి గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను నా తరఫున, నా కుటుంబం తరఫున, నా సతీమణి తరఫున, అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకొక విషయం ఏంటంటే, తండ్రి గారు 2018లో మొదటిసారి మా ట్రస్ట్ తరఫున ఈ పక్కనే ఉన్నటువంటి 2018 17/6/2018 నాడు ఈ పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసి, ఆ మీటింగ్లో పిల్లలకి ఆ బుక్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడింది. వాళ్ళు ఈ రోజున డిగ్రీ స్థాయిలో కూడా ఉన్నారు, కొంతమంది డిగ్రీస్ కూడా పూర్తి అయిపోయింది. సో అందులో ఈ బాబు ఒక ఆయన. సో రెండోసారి కూడా మా కోరిక మన్నించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క చిన్న చారిటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రీతమ్మ తండ్రి గారికి మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే విచారణ గురువులు మాకు ఎప్పుడు ఏది అడిగినా, ఒక ఇంట్లో మా సొంత కుటుంబ సభ్యులుగా ఏది అడిగినా కాదనకుండా ముందుండి నడిపించేటువంటి విచారణ గురువులు ఫాదర్ మైకేల్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఫాదర్ ఇంజేపాల్ గారు అమలోద్భవి కేథడ్రల్ ప్యారిష్ ప్రీస్ట్ గారు, వారు కూడా మా కుటుంబానికి, అశోక్ నగర్, వారు కూడా మా కుటుంబానికి సన్నిహితులు, మొదటి నుంచి తెలిసిన వారు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఫాదర్ చిట్టు గారు జానంపేట, వారు మొదటిసారి మా గృహానికి వచ్చారు, మేము ఎంతో కృతజ్ఞతలు. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఫాదర్. అట్లానే సెక్రటరీ ఫాదర్ స్టీవెన్ థామస్ గారు, వారు గ్రామం నా అమ్మమ్మ గారి గ్రామం 2 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గ్రామాలు. ఫాదర్ గారు ఎప్పుడు కూడా, అంటే నేను చర్చికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా నాకు ఒక చిన్న తమ్ముళ్ళలాగా నన్ను రిసీవ్ చేసుకుంటారు అక్కడ నేను కనపడితే ఇమ్మీడియట్గా కూడా. అంత మంచి మనసున్న ఆయన చిన్నవారైనా కూడా చాలా జాగ్రత్తగా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేటువంటి ఆచితూచి మాట్లాడే మనిషిగా నేను ఆయన్ని గుర్తించాను అనమాట, నాతో ఉన్న పరిచయంతో. వారు కూడా ఈ కార్యక్రమాన్ని తండ్రి గారి అపాయింట్మెంట్ క్లియర్ చేసి తండ్రి గారిని ఇక్కడికి తీసుకురావడంలో మాకు సహకరించినటువంటి ఫాదర్ గారికి కృతజ్ఞతలు. అట్లాగే మరో సెక్రటరీ గారు ఫాదర్ గారు, మరీ జోజీ ఫాదర్ గారు, వారికి కూడా మా కుటుంబం తరఫున, మా ట్రస్ట్ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరికీ కూడా ముఖ్యంగా తండ్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.
శాంతిని ప్రశాంతతను వారికి అనుగ్రహించండి. మీ జన్మదిన వేడుకల్లో మంచి కార్యక్రమాలు తలపెడుతున్న ఈ కుటుంబానికి మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించండి. అమ్మ, తల్లి ఫాతిమాత అనునిత్యం అన్ని కుటుంబాల కోసం మనసున్న తల్లిగా ప్రార్థిస్తున్నందుకు మీ వాళ్ళకి స్తోత్రం. ఈ కుటుంబానికి కూడా ఆదర్శవంతమైన కుటుంబముగా నజరేతు కుటుంబం ఎలా ఉందో అలా చేయమని, కటిక రెప్పలు వీరిని కాచి కాపాడమని, రానున్న రోజుల్లో రానున్న సంవత్సరంలో నూతన ఆశీస్సులు వీరిపై, వీరి గురుంపై, వీరి బంధువులపై, వీరి కుటుంబంపై కృపణించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక. కుటుంబాలపై, మనందరి కుటుంబాలపై దండిగా మెండిగా వెలగాలని, మీరు కూడా నా కుటుంబంలో ఒక భాగస్తులని. మనం మామూలుగా క్రిస్మస్ అంటే, పండగలంటే మన ఇంట్లో వాళ్ళని బట్టలు కొనుక్కుంటాం, మన పిల్లలకు బట్టలు కొంటాం, మన ఇంట్లో చుట్టాలకి అయిన వాళ్ళకి బట్టలు కొనుక్కుంటాం. అలాగే మీరందరూ కూడా నాకు చుట్టాలి. నాకు ఫస్ట్ మీ అందరికీ తీసుకున్న తర్వాతే నేను కొనుక్కుంటాను. అందరూ నాకు గుర్తొస్తారు. మీరందరూ చాలా అభిమానించారు. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా, ఇంకా చాలామంది అభిమానంగా చాలా చక్కగా పలకరించేవారు. మీ అభిమానాలు ఎప్పుడూ నా మనసులో ఉంటాయి. నా ఓపిక కొద్దీ నాకు తోచింది మీరు కూడా నాకు ఈ క్రిస్మస్లో నాకు భాగస్వాములు అవుతారని తీసుకున్నాను. ఈ సాయంత్రంలో మీ అందరినీ ఇక్కడికైతే రప్పించడం ఇబ్బంది అయినప్పటికీ ఇంటికి వచ్చి ఇచ్చేద్దామా అని అనుకున్నాను, కానీ అలా కాకుండా నా ఇంటికి పిలిచి ఇస్తే బాగుంటుంది అని చెప్పని మిమ్మల్ని ఈ రీతిగా పిలవటం జరిగింది. సార్ చెప్పినట్లు నిజంగా యేసు ప్రభు వచ్చి మనల్ని దీవించినట్టే. తండ్రి గారు రావటం అంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్ద పెద్ద ఫంక్షన్స్కి ఆయన వస్తారు, కానీ మన ఫంక్షన్స్కి ఆయన వచ్చి మనల్ని దీవించి బ్లెస్ చేసి మనందరితో ఆయన అంత చక్కగా తన యొక్క సమయాన్ని గడిపారు అంటే మనం చాలా 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 బ్లెస్డ్. ఈ క్రిస్మస్ మరి అనేక క్రిస్మస్లు మనం ఈ రీతిగా జరుపుకోవాలని, ఆ దేవాది దేవుని యొక్క నిండైన మెండైన దేవుళ్ళు మనతో ఉండాలని, నిజ వెలుగులు మన జీవితాల్లో కురియాలని, మీకు ఎవరికన్నా అనారోగ్యాలు ఉన్నా, బలహీనతలు ఉన్నా, పెద్దవాళ్ళు కాబట్టి అవన్నీ కూడా ఆయన యొక్క దేవుని యొక్క కృప, ఆయన యొక్క గాయపడిన హస్తాలు మీ మీద ఉండి స్వస్థత చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం, నాకున్న బిడ్డల కోసం, నా వృద్ధాప్యంలో ఉన్న నా తల్లి కోసం, నాకు ఉన్నటువంటి ప్రతి విషయం బట్టి కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.